హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బైటీ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు విలేజెస్ లో డైలీ ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది, పనులు ఉండట్లేదు. దీనివల్ల మన అంటే టెక్నాలజీ పెరిగిపోతుంది. దీనివల్ల మనకి డిసడ్వాంటేజెసా అడ్వాంటేజెసా అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే నేను చెప్తున్నా. మనం ఏ తప్పులు చేస్తున్నాం అనేది నేను పూర్తిగా చెప్తాను. 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నా, బట్ టైం లేక చెప్పలేకపోతున్నా. ఈ రోజు అయితే టైం కేటాయించి మరి చెప్తున్నా, ఎందుకంటే నా మైండ్ లో అలా ఉండిపోయింది. చెప్పాలి రియాలిటీ తెలియాలరా అందరికి అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నా. సో చెప్తున్నా. మెయిన్ గా విలేజెస్ లో ఎక్కువ దేని మీద ఆధారపడి ఉంటారండి? అగ్రికల్చర్, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. 85-90% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సో మనకి అంటే అంత పర్సెంట్ ఉంది కాబట్టి మనకి ఇన్కమ్ సోర్స్ రావాలంటే, పుట్టాలంటే ఎక్కడి నుంచి పుడుతుంది? వ్యవసాయం అందరూ చేసుకుంటేనే డబ్బు అనేది పుడుతుంది, అంటే సర్క్యులేట్ అనేది అవుతుంది మనీ. సో చెయ్యాలంటే సర్క్యులేట్ అవ్వాలంటే వ్యవసాయం అంటే మగవాళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారు? కలుపు తీయడం, పెస్టిసైడ్స్ అంటే మందులు కొట్టడం, పొలాలకి కట్టేతలు అంటారు, కుప్పలు నూరవడం, ఇవన్నీ చేస్తారు. ఆడవాళ్ళు నాటులు వేయడం కానీ, కోత కోయడం కానీ, కలుపులు తీయడం కానీ, ఈ పనులు తిరిగేస్తారంటారు. ఆ పంటని తడిగా ఉన్న పంటని తిరగేయడం, ఇలా చేస్తూ ఉంటారు కదా. ఇలా ఎవరికి అంటే ఎవరికి వచ్చిన పని వాళ్ళు జెండర్ ప్రకారం స్ప్లిట్ చేసుకుని చేసుకుంటారు. అలా ఇన్కమ్ గెయిన్ చేసుకుంటా ఉంటారు విలేజెస్ లో. సో ఇలా చేసుకుంటే ఏమైందంటే మనీ బాగానే సర్క్యులేట్ అయితే అంతా వ్యవసాయం అంతా బాగుంటది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక మిషన్స్ వచ్చేసినాయి. మిషన్స్ అది ఎక్కడో ఏదో స్టేట్ నుంచి వస్తుంది ఒక్క మిషన్. ఆ మిషన్ వల్ల ఏమేమి అయిపోతున్నాయి? ఒక కోత మిషన్ అని ఒకటి వస్తుంది. కోత మిషన్ వల్ల కోతలు కోసే వాళ్ళకి పనులు ఉండట్లేదు మెయిన్ గా. సెకండ్ థింగ్ ఏంటంటే పనులు తిరిగేస్తారు, వాళ్ళకి పనులు ఉండట్లేదు. కుప్పలు వేసి కుప్పలు నూరుస్తారు, వాళ్ళకి పనులు ఉండట్లేదు. దాన్ని తీసుకురావడానికి, ఆ పంటని మన ఇంటికి తీసుకురావడానికి అయితే లారీస్ అవని, ట్రాక్టర్స్ అవని, వ్యాన్స్ అవని, వీళ్ళకి పనులు ఉండట్లేదు. ఒక్క మిషన్ వల్ల ఇంత ఇన్కమ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అంటే అనుకుంటారు మీరు కూడా, పంటలు వేసే వాళ్ళు, అరే మాకు ఇదంతా డబ్బులు కలిసి వస్తున్నాయి కదా, ఇంతమందికి ఇచ్చేది ఒక మిషన్కి ఇస్తే మాకు ఎక్కువైనా కానీ మాకు డబ్బులు కలిసి వస్తున్నాయి కదా, ఇంతమందికి ఇవ్వకుండా అనుకుంటారు. పాయింట్ ఏంటంటే కోత మిషన్తో మీరు పంట కోయించుకుంటే మీకు గడ్డి రాదు. బేసిక్ గా విలేజెస్ లో ఎక్కువ బర్రెలు ఉంటాయి, గేదెలు, ఇవి పెంచుకుంటూ ఆవులు ఉంటారు. ఈ బర్రె పాలు ఇవ్వాలంటే ఏంటి? మేత పెట్టాలి. గడ్డి అయితే ఖచ్చితంగా కావాలి బర్రెలు ఉన్న వాళ్ళకి. సో అది రావాలంటే మన పంటలో కోసిన కోత, దానికి వచ్చిన గడ్డిని మనం పశువులకు పెడతాం, గేదెలకి వీటికి పెడతాం. సో అట్లా పెట్టకుండా, అంటే మన కోతలు మిషన్ తో కోపిస్తే ఆ గడ్డి ఉండదు. ఆ గడ్డి మనకు సంపాదించుకోవాలంటే, అంటే బరిలో ఉన్న వాళ్ళు సంపాదించుకోవాలంటే ఎక్కడికో వాళ్ళు కూడా కోతలు కోసిన దగ్గరికి వెళ్ళి అడిగి డిమాండ్, అంటే వీళ్ళ దగ్గర లేదంటే ఖచ్చితంగా గడ్డి తక్కువ ఉంటుందంటే ఆటోమేటిక్ గా డిమాండ్ పెట్టేస్తారు. సో సరే బరిలో ఉన్నాయి, వాటిని పోషించాలి కాబట్టి వెళ్ళి ఎంతైనా ఎక్కువనే కొంటాడు, కొన్ని తీసుకొచ్చి పెడతాడు. అప్పుడేమైతుంది? పాల రేటు పెరుగుతుంది. ఒక పంట పండించేవాడు ఈ మిషన్ తో కోయించడం వల్ల అందరికి ఊర్లో ఉన్న వాళ్ళకి పనులు ఆగిపోతాయి. సో ఆ వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టేసే మన గురించి చూసుకుంటే గడ్డి ఉండదు. గడ్డికి ఎకరానికి ఒక 2500 నుంచి 3K డిమాండ్ ఉంటే ఇంకా 3500, ఇలా మనం ఒక ఎకరం పొలం అనుకోండి, ఆ గడ్డి ఉంటే 3000 వస్తాయి. ఆ 3000 మనం ఇంటికి పంటను వేసుకొచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే కోత కోసిన వాళ్ళకి కానీ, ఇలా అంటే కోత మిషన్ డబ్బులు, ఈ గడ్డికి వచ్చిన డబ్బులు మొత్తం కలుపుకుంటే మనకు అదే అవుతుంది. ఎస్టిమేషన్ దగ్గరగా ఒక 500 అలా డిఫరెన్స్ ఉంటుందేమో. ఎస్టిమేషన్ దగ్గరగా అంతే ప్రైస్ అవుతుంది. ఆ మిషన్ కి ఇచ్చే బదులు ఈ గడ్డిలో వచ్చిన డబ్బులు ఈ ప్రజలందరికీ పనులు చేస్తే వీళ్ళందరికి ఇచ్చే డబ్బులు ఈక్వల్ గానే ఉంటుంది, దగ్గరగా అప్రాక్స్ గా ఈక్వల్ గా. బట్ ఏంటంటే సింపుల్ గా ఒకటే మిషన్, ఒక దెబ్బతో పని అయిపోతుంది, ఇంత ప్రాసెస్ లేకుండా పని అయిపోతుందని చూసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? పాలు కావాలంటే, మీరు తాగడానికి పాలు కావాలంటే, మీ పిల్లలకు కానీ పాలు అనేది కావాలంటే బర్రెలు ఇవ్వాలి. సో వాటికి ఆ బర్రె పాలు ఇవ్వాలంటే వాటికి మేత పెట్టాలి కదా. ఇవి మేత పెట్టాలంటే ఆయన కొనుక్కోవాలి. ఆయనకు వచ్చే ఫుడ్ అంటే ఆయన వచ్చే ఖర్చు బట్టే ఆయన పాలు రేట్ ఫిక్స్ చేస్తాడు. పాలు తక్కువ రేటుకి రావాలంటే, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో అదే ప్రైస్ కి రావాలంటే ఇది అలాగే ఉండాలి. ఆయనకు అయ్యే ఖర్చు కూడా అలాగే ఉండాలి, పెరగకూడదు. మిషన్ చేయించడం వల్ల ఏంటంటే ఖర్చు పెరుగుతుంది, ఆయనకి గడ్డి దొరకట్లేదు. సో ఆటోమేటిక్గా మీ పాల రేట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ సపోజే చెప్పుకుందాం, మనం వ్యవసాయం చేసేవాళ్ళం, మన పంట వచ్చింది, మన పిల్లవాడు ఎక్కడో సిటీలో చదువుకుంటున్నాడు, వాడు సడన్ గా కాలేజ్ ఫీజు అన్నారు. మన దగ్గర ఏంటి ఉన్న డబ్బులన్నీ ఏదో లోన్స్ కట్టుకోవడమో సంథింగ్ ఏదో అయింది, మనకి మనీ అడ్జస్ట్ కావాలి, తగ్గినాయి. సో
అప్పుడేంటి మనం బదులు తీసుకుంటాం పక్కన వాళ్ళ దగ్గర, అంటే అప్పుగారే నీకు ఇచ్చేస్తాను ఇట్లా అని చెప్పి ఇంట్రెస్ట్కో అదే వడ్డీకో దీనికో తీసుకుంటాం. తీసుకుంటే వాడు ఇవ్వాలంటే వాడి దగ్గర కూడా మనీ ఉండాలి కదా. వాడు వ్యవసాయం మీద బతికాడు, 90% వ్యవసాయం మీద బతుకుతారు. సో వాడికి డబ్బులు రావాలంటే వాడు డైలీ పనికి వెళ్ళాలి. కోతలు కానీ ఈ కలుపు కానీ మొత్తం తీయడం ప్రాసెస్ ఉంటుంది కదా. ప్రతి సీజన్ లో వాడి పనికి వెళ్తే అప్పుడు వాడి దగ్గర డబ్బులు ఉంటే నీకు అడ్జస్ట్ చేయగలడు. సో వాడి దగ్గర డబ్బులు ఏమంటే నీకు అడ్జస్ట్ అవ్వదు. వాడు గుర్తుపెట్టుకోండి, మన స్వార్థం అరే నాకు తక్కువగా అయిపోతుంది కానీ చూసుకుంటే రిస్క్ లో పడేది మీరే. ఊరు రిస్క్ లో ఉందంటే ఆటోమేటిక్ గా మీరు రిస్క్ లో ఉన్నట్టే. ఎందుకంటే ఊర్లో మీరు ఒకళ్ళు, అంటే ఊరు ఎలా ఉందో సిచ్యువేషన్, నీ చుట్టూ 100 మంది ఉంటారు. 100 మంది బాగోలేదు నువ్వు బాగున్నావు అంటే దానికి రీజన్ లేదు, ఒక క్లారిటీ కూడా ఉండదు. ఎందుకంటే అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు. అంటే 100 మంది బాగోకుండా నువ్వు బాగుంటావంటే ఎలా ఉంటావు? అంటే అందరితో పాటే మనం కదా. వాళ్ళకి ఖర్చులే మనకు అవుతాయి. వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా, బయట అది కాదు. సో మనీ ఈ ఏం లేకుండా ఉండాలంటే మన మనీ సర్క్యులేషన్ అనేది అవ్వాలి. అంటే ప్రతి మనిషి ఆయన చేయగలిగే పని చేస్తూ ఉంటే, కలుపు అవని ఈ నాట్లు వేయడం, కోతలు కోయడం, కలుపు ఇవన్నీ మాసులు ఇవన్నీ నోర్చడం, ఇవన్నీ అయితే ఏమైందంటే ఈ పనులన్నీ అంటే బయట ఉన్న వద్దు. సరే మన ఊరు వాళ్ళకి మిషన్ ఉందా, ఓకే డన్. మీకు మిషన్తో అంటే పంట కొన్నిసార్లు తడిచిపోవచ్చు, అవి కోయించుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే పంట మనకు కావాలి కదా, అది ఇంపార్టెంట్. కాబట్టి ఆ నాలెడ్జ్ పెంచుకున్నందుకు అది కొంతమంది చేయించుకోవచ్చు. తడిసిపోతుంది అనుకుంటే, అంటే వాటర్ ఎక్కువ ఉండి ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే. బయట ఎక్కడో ఒక స్టేట్ వాడికి మన ఊరు నుంచి మనీ మొత్తం అంటే బయటికి అవుట్ సోర్స్ వెళ్ళిపోతా ఉంటే మనీ మొత్తం, మన ఊర్లో ఇంకా మనీ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మనం వర్క్ చేసినందుకు మనం ఇంకోటికి మనీ ఇస్తాం. మన ఊరికి కోత కోసినందుకు వీళ్ళకి మనం మనీ ఇస్తాం కాబట్టి అదే మనీ మళ్ళీ మనకి సర్క్యులేట్ అవుతుంది. మనకేదన్నా నీడు ఉన్నప్పుడు లేకపోతే మనకేదన్నా మన వాళ్ళకి పని చేసినప్పుడు వాళ్ళు మనీ ఇస్తారు. మనం ఎక్కడో బయట రోడ్డుకి ఇస్తే మన ఊరికి పని లేకుండా పోతే మనీ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? నువ్వు ప్రతిదానికి బయట రోడ్డు మీద ఆధారపడతావా? ఎన్నాళ్ళని ఆధారపడతావు? ఊర్లో ఉన్న వాళ్ళు వదిలేసి బయట రోడ్డు మీద ఎన్నాళ్ళని ఆధారపడతాం? ఎక్కడో స్టేట్ లో ఉన్నాడు, ఎవరికి మనీ ఇస్తున్నామో తెలియదు. ఈ రోజుల్లో మనీ చాలా ఇంపార్టెంట్. పల్లెటూరులో వస్తు మార్పిడి అని చెప్పి ఒకప్పుడు ఉండేది, బేసిక్ గా ఇప్పుడు అదే ఉండాలి. కాకపోతే మనీ అని ఒకటి వచ్చింది కాబట్టి ఇది పెట్టారు. కానీ లేదంటే నీకు తినడానికి రైస్ కావాలి, నువ్వు ఇచ్చుకుంటావు. నీకు పాలు కావాలి, తీసుకుంటావు. ఇప్పుడు ఆప్షన్ మనీ అని ఒక కాగితం వచ్చింది కాబట్టి నీకు బియ్యం కావాలంటే మనీ ఇచ్చుకోనుకుంటున్నావు, పాలు కావాలంటే తీసుకొచ్చి ఇస్తున్నావు, నువ్వు మనీ ఇస్తున్నావు, అంతే. మనీని అలా మనం మార్చలేం కాబట్టి కనీసం బయట వాళ్ళు కాకుండా మన సొంత వాళ్ళకి మన మనీ సర్క్యులేట్ అవడానికి, మన కోసమే, పక్కన వాళ్ళ కోసం కాదు, మన కోసం మనీ సర్క్యులేట్ అవ్వడం కోసం మనలో మనం చూసుకుంటూ మన ఊరిలో డెవలప్మెంట్, అంటే వీడికి పని ఉంటే బాగుంటది, అరే ఈ పని మనోడికి చెప్తే బాగుంటది, ఇట్లా మైండ్ సెట్ మారగలిగితే ఊరు మొత్తం బాగుంటే మనదే బాగుంటది. మనకి ఎక్స్ట్రా ఖర్చులు అవ్వో, డిఫరెంట్ కొత్త ప్రాబ్లమ్స్ ఏం తలెత్తవండి. ఇప్పుడు దాకా ఎలా ఉందో ఇప్పుడు అలాగే రన్ అవుతుంది. బయట ఊరోడికి ఇవ్వడం వల్ల నీకు వచ్చేదేం లేదు, జీరో. మనకి ఇంకా మైనస్ అవుతాం. ఖర్చు అనేది మహా అయితే ఒక 500 ఎక్స్ట్రా అవుతుంది, తప్పే ఉంది. ఒక 500 ఎక్స్ట్రా అవుతుంది. మనీ అయితే నీకు సర్క్యులేట్ అవుతుంది కదా, ఊరైతే హెల్దీగా ఉంది కదా. ఇంకా నీకు బయట రోడ్ ఎక్కడి నుంచో వచ్చి వాడికి ఇచ్చేది ఎందుకు? వీడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దానివల్ల మనం ఊరికి వచ్చేది కూడా ఏముండదు, నీకు వచ్చేది కూడా ఏముండదు, ఇంకా జీరో తప్ప, ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు తప్ప. సో ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇది గుర్తు పెట్టుకోండి. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం బాగుండాలంటే, మన పిల్లలు కూడా బాగుండాలంటే, వ్యవసాయం చేసేవాళ్ళు అంతా బాగుండాలంటే మన చుట్టూ ఉన్న కూడా చూసుకోవాలండి. మనం ఒక పంట వేస్తున్నామంటే దానికి ఎంతమంది పని చేయొచ్చు, ఎంతమందికి పని ఉంటుంది? మనం ఇచ్చే రూపాయి, అదే రూపాయి మనం పంట వచ్చిన టైంలో మనకు వస్తుంది. అంటే మనం అందరికీ డబ్బులు ఉచితంగా ఇవ్వమని చెప్పట్లా, నువ్వు పని చేయించుకో, మనూరులతో చేయించుకో, మనూరులకు పని ఇవ్వు, ఆ డబ్బులు తీసుకుంటారు, నువ్వు డబ్బులు ఇవ్వు, పంట వచ్చినప్పుడు నీకు మనీ వస్తుంది. ఇట్లా సర్క్యులేట్ చేసుకుంటే బాగుంటది. బయట రోడ్ని వద్దండి, పల్లెటూరు అనేది ఫస్ట్. అరే మన ఊరు బాగుండాలి, ఫస్ట్ ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకుని మన ఊరోళ్ళందరికీ పనులు వస్తూ మనం ఎంత ఈ సర్క్యులేట్ చేసుకుంటా ఉంటే ఊరు చాలా బాగుంటది. ఈ ప్రాబ్లమ్స్ మన ఖర్చులు పెరగవు, మనకి ఇబ్బందులు ఉండవు, అంత హెల్దీగా ఉంటదండి. రియాలిటీ తెలుసుకోండి. బయట ఊరికి ఇవ్వడం వల్ల రూపాయి మనకి బెనిఫిట్ ఉండదు, ఇంకా మనం లాస్ అవుతాం, ఇంకా మనం తగ్గిపోద్ది. మనం ఉండేది అదే ఊర్లో, అదే ఊరిని తక్కువగా చూస్తే మనం చూసినట్టే కదా. సో గుర్తు పెట్టుకోండి, ఆలోచించండి, ప్లీజ్ ఆలోచించండి.
నేను చెప్పాను ఇది చేయండి అని చెప్పట్లా. ఇది నేను చెప్పాలి, నాకు తెలిసినప్పుడు కూడా నేను చెప్పకపోతే అది నా మిస్టేక్. సో నేను చెప్పిన తర్వాత కూడా మీరు చెయ్యాలనుకుంటే అది మీ ఇష్టం అండి. సో దయచేసి ఊర్లో వాళ్ళ గురించి అందరి గురించి మీరు ఆలోచించి మనీ సర్క్యులేషన్. మొదటగా మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్ర ఖజానా కూడా ఖాళీ అయిపోయింది అన్నారు. అంటే ఏంటి, మన రాష్ట్రం అప్పులు పాలైందంటే వేరే రాష్ట్రాలు వేరే దేశాలు చెప్పుకోండి, అంటే మనకు అవమానకరమే కదా. మనం చూసాం రేట్లు ఏవి ఎంత పెరిగిపోయాయి అనేది, మంచి నూనె ప్యాకెట్లు అవన్నీ ప్రతిదీ రేట్, పెట్రోల్ అవన్నీ డీజిల్ అవన్నీ అన్ని పెంచుకుంటూ వచ్చారు. దేనికి? డిమాండింగ్ మన దగ్గర లేకపోవడం వల్ల. నేను అదే చెప్తున్నా, ఊరి పరిస్థితి కూడా అంతే. మీ దగ్గర ఉన్నంత వరకు దాని వాల్యూ మనకు తెలియదు, దాని డిమాండింగ్ కూడా ఉండదు. ఎప్పుడైతే మనం చేయదట అవసరం లేదు అని వదిలేసుకుంటామో అప్పుడు డిమాండింగ్ వస్తుంది, అప్పుడు అవసరం వస్తుంది, అప్పుడు చాలా కావాలనుకున్నా రాదు. అట్లా అలవాటు చెయ్యొద్దు. మన ఊళ్ళో మనం చూసుకుందాం, ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, ప్రతి రైతులకి నేను చెప్తున్నాను ఇదే, మనలో మనం ఒక యూనిటీగా ఉండండి. అంటే ఒక నలుగురు ఒక మాట అనుకుని చేయండి. టెక్నాలజీలు వస్తా పోతూ ఉంటాయండి, బట్ మన ఊరు హెల్తీగా ఉండాలి ఫస్ట్. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీరు ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్పాను, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.